హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 326 పాయింట్స్ ఫాల్ అయి 58,962 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 89 పాయింట్స్ డౌన్ అయి 17,304 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 38 పాయింట్స్ డౌన్ అయి 40,269 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి మార్కెట్స్ ఇవాల్టి మార్కెట్స్ రెండిట్లోనూ కంపేర్డ్ విత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. అండ్ ఇవాల్టి మార్కెట్స్ లో ఎనర్జీ, ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ డౌన్ సైడ్ కి డ్రాగ్ చేశాయి. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఉంటున్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు నిన్నటి వీడియో నేను రికార్డ్ చేశాక తర్వాత త్వరగా రెస్ట్ తీసుకున్నాను. ఎక్కువగా కామెంట్స్ చూడడం ఏమీ చేయలేదు. బట్ నేను వీడియో ఓపెన్ చేసి ఆ కామెంట్స్ చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 978 కామెంట్స్ దగ్గరగా త్వరగా రికవర్ అవ్వాలని అండ్ త్వరగా కోలుకోవాలని అండ్ ఇంకా రెస్ట్ తీసుకోమని మన వాళ్ళ దగ్గర నుంచి కనిపించింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ వీడియో రికార్డింగ్ నేను ఎక్కువ టైం దీనికి స్పెండ్ చేయట్లేదు. ప్రాపర్ గా రెస్ట్ తీసుకుంటున్నాను అండ్ కొంత బెటర్ అయింది అనిపించింది. అండ్ మీ అందరి దీవెనలు ఎలానో ఉంటాయి కాబట్టి నేను త్వరగానే కోలుకుంటాను. అండ్ మరొకసారి ఇలాంటి పాజిటివిటీ అండ్ ఇలాంటి ప్రేయర్స్ మా లైఫ్ లో ఉంచుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, ఇక మన మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు గమనిస్తే లాస్ట్ కన్సిక్యూటివ్ 9 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అవుతూనే ఉన్నాయి. ఐ థింక్ ఇది ఒక లార్జెస్ట్ సెల్లింగ్ స్ట్రీక్. 4 years బ్యాక్ ముందు వరకు ఇలాంటి సెల్లింగ్ స్ట్రీక్ లేదు. లైక్ వరుసగా 9 ట్రేడింగ్ సెషన్స్ పాటు మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అవుతుండడం ఒక లార్జెస్ట్ సెల్లింగ్ స్ట్రీక్ ఇది. దీని బ్యాక్ ఉంటున్న రీజన్స్ కూడా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, మనకి పాజిటివ్ అప్డేట్స్, నెగిటివ్ అప్డేట్స్ తరచుగా వస్తూ వెళ్తుంటాయి. కానీ మార్కెట్ లో లిక్విడిటీ మార్కెట్ ని డ్రైవ్ చేస్తుంది. మార్కెట్ పెరగాలన్నా, మార్కెట్ పడాలన్నా మనం గమనిస్తే చాలా టైం బ్యాక్ వరకు ఈవెన్ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్న మార్కెట్ ని డ్రైవ్ చేస్తూ వస్తున్నది డిఐఎస్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళెవరు? డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లో వాళ్ళెవరు? మ్యూచువల్ ఫండ్స్. వన్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ మ్యూచువల్ ఫండ్స్. ఆ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళేది ఎవరు మనీ? రీటైలర్స్ మనీ. అండ్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న నెంబర్స్ ప్రకారం రీటైలర్స్ క్యాష్ మార్కెట్, పర్టికులర్ గా ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. వాళ్ళ సంఖ్య, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే క్వాంటమ్ తగ్గుతుంది. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ క్యాష్ మార్కెట్ లో ప్లే చేసిన ప్లేయర్స్ తగ్గుతున్నారు. ఈ అప్డేట్స్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా రీటైలర్స్ ఒక సపోర్ట్ ని నెగిటివ్ గా చూపిస్తుంది. కాబట్టి ఎప్పటి నుంచో ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గానే ఉన్నారు, అక్కడ చేంజ్ ఏం లేదు. బట్ రీటైలర్స్ దగ్గర నుంచి వస్తున్న లిక్విడిటీ కూడా తగ్గుతూ ఉండడం, డ్రై అవుతుండడం ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని బిల్డ్ చేస్తుంది. దీంతో పాటు ఫండమెంటల్ గా అనదర్ ఫ్యాక్టర్ చూడాలి, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూడాలి, కాన్స్టెంట్ గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూడాలంటే ఎల్ నినో. మీరు జస్ట్ ఎల్ నినో అని మీరు గూగుల్ చేసినా సరే మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని కూడా కనిపిస్తుంటాయి. ఎల్ నినో ఫియర్స్ రైస్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అని, ఎల్ నినో మే ట్రిగ్గర్ ఏ డ్రాట్ లైక్ సిచ్యువేషన్ ఇండియా వాన్స్ డిఎస్ పై అని, ఇలా మల్టిపుల్ అప్డేట్స్ ఎల్ నినో గురించి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక హీట్ వేవ్ అనుకోవాలి. ప్రీవియస్ గా మనకి 4 కన్సిక్యూటివ్ మాన్సూన్ సీజన్స్ అన్ని బానే ఉన్నాయి. కానీ ఈసారి ఎల్ నినో వల్ల మాన్సూన్ సీజన్ అనుకున్నట్లు ఉండదు అని ఒక ఫియర్స్ కూడా. మాన్సూన్ కి స్టాక్ మార్కెట్ కి సంబంధం ఏంటి? మాన్సూన్ కరెక్ట్ గా ఉంటే, వర్షాలు కరెక్ట్ గా పడితేనే రూరల్ ఎకానమీ బాగుంటుంది. అండ్ రూరల్ ఎకానమీ పై డిపెండ్ అయిన మన ఇండియన్ ఎకానమీ జీడిపి డేటా కూడా బాగుంటుంది. కాబట్టి అది ఎంటైర్ ఎకానమీ అండ్ స్టాక్ మార్కెట్ లో ఉన్న చాలా ఇండస్ట్రీస్ కి మాన్సూన్ కరెక్ట్ గా రావడం అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎల్ నినో కారణంగా కూడా మాన్సూన్స్ డిస్టర్బ్ అవడానికి ఛాన్స్ ఉంటుందన్న ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఓవరాల్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పై కొంత సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇది మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ దీంతో పాటు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇవాళ మనకు రాబోతున్నది Q3 జీడిపి డేటా, ఇండియన్ జీడిపి డేటా. మోస్ట్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గానే జీడిపి డేటా ఉంటుందని మార్కెట్ వర్గాల్లో అంచనాలు అయితే ఉన్నాయి. ఈ జీడిపి డేటా దేనికి ఏ మంత్స్ కి సంబంధించింది? అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఆ నెలల్లో మనకి బెటర్ గ్రోతే నమోదైంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో Q3 జీడిపి డేటాని మనం బెటర్ గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్బీఐ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 4.4 అరౌండ్, కానీ మార్కెట్ ఆల్మోస్ట్ 4.7% దగ్గరగా గ్రోత్ ని ఈ Q3 జీడిపి రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గా కానీ ఆర్ ఈవెన్ నెగిటివ్ గా కానీ ట్రిగ్గర్ చేసే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయితే దగ్గరగా కూడా మార్కెట్ లో లేవు. కాబట్టి మార్కెట్ లో వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ రీజన్స్ లిక్విడిటీ మార్కెట్ ని డ్రైవ్ చేస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ స్టార్టింగ్ లో అనుకున్నట్టు కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ కనిపిస్తుంది. అండ్ మనం నిన్నటి వీడియోలో అనుకున్నాం 17,250 బిలో వెళ్ళందే మనం ఫర్దర్ గా నిఫ్టీ రిలేటెడ్ గా అగ్రెసివ్ గా షార్ట్ ని చూడడానికి స్కోప్ తక్కువ ఉంటుందని. ఇవాళ ఫాలో అవుతూ నిఫ్టీ తీసుకున్న సపోర్ట్ 17,255. ఐ థింక్ అక్కడికి వెళ్ళాక ఒక షార్ప్ బౌన్స్ అయితే మనకు మార్కెట్ లో కనిపించింది. ఒకవేళ ఫర్దర్ గా రేపటి ట్రేడింగ్ సెషన్ లో కూడా ఈ 17,250 బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీలో మనకి సెల్లింగ్ ప్రెషర్ అధికంగా అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో బిలో 17,250 నిఫ్టీ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ మనం ఇంకొంత పెయిన్ ని చూడడానికి స్కోప్ ఉంటుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో సినారియో కనిపించట్లేదు. నిన్నటి సెషన్ లో ఎక్కడైతే మనకి సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఉందో ఇవాల్టి ట్రేడింగ్ సెషన్ లో కూడా అదే లెవెల్ దగ్గరికి వచ్చే సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ నిన్నటి సెషన్ లో ఎక్కడైతే మార్కెట్ రేంజ్, యావరేజ్ ట్రేడింగ్ రేంజ్ ఉందో అక్కడే ఇవాళ క్లోజ్ అవుతుండడం కంపేర్డ్ విత్ అదర్ సెక్టార్స్ బ్యాంకింగ్ సెక్టార్ లో స్ట్రెంత్ ఉండేలా మనకు అర్థం అవుతుంది. సో చూడాలి, కంటిన్యూస్ గా లాస్ట్ 9 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తూనే ఉంది. అండ్ సిస్టమ్ లో కూడా షార్ట్స్ ఆల్మోస్ట్ 83% దగ్గరగా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి క్రియేట్ అయ్యాయి. కాబట్టి మొత్తం అంతా బేరిష్ ఎన్విరాన్మెంట్ ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ స్టేబుల్ గా ఉంది, నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గర ఉంది. ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో ఏమాత్రం చిన్న షార్ట్ కవరింగ్ కనిపించిన ఒక గుడ్ అప్ సైడ్ మూవ్ మనకి పాసిబుల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ
ఎక్స్పెక్టేషన్స్, ఆ షార్ట్ కవరింగ్ కానీ అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్టేషన్ మనం నిఫ్టీ 17,250 అబౌవ్ ఉన్నంత వరకు పెట్టుకోవచ్చు. 17,250 ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి బిలో దట్ మనకి ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో అబౌవ్ 17,250 నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీలో స్టెబిలిటీ కనిపిస్తూ ఏ మాత్రం షార్ట్ కవరింగ్ కనిపించినా గుడ్ అప్ సైడ్ మూవ్, షార్ట్ టర్మ్ అప్ సైడ్ మూవ్ మనకి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వేదాంత ఇంట్రాడే సెషన్స్ లో ఇంత భారీగా ఫాలో అవడం అండ్ ఈవెన్ లాస్ట్ 1 month లో కూడా వేదాంత కంటిన్యూస్ గా డౌన్ సైడ్ కి ఫాలో అవుతూ ఉండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ థీమ్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఫండమెంటల్ గా ఉంటున్న ఎలిమెంట్ కాదు. సో దీని రిలేటెడ్ గా కొన్ని డేటా పాయింట్స్ ని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఏదైతే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ ఉందో వేదాంత లిమిటెడ్ ఉందో, ఆ వేదాంత లిమిటెడ్ ఒక ప్రమోటర్ కంపెనీ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్. ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు వేదాంతలో 69.7% వాటాని హోల్డ్ చేస్తున్నారు. అండ్ త్రూ వేదాంత మనకి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన వేదాంత కంపెనీ ఉంది కదా, ఈ వేదాంత కంపెనీ అదే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన హిందుస్థాన్ జింక్ కంపెనీ ఉంది కదా, అందులో 64.9% వాటాని హోల్డ్ చేస్తుంది. ఇది కాక హిందుస్థాన్ జింక్ లో రిమైనింగ్ 30% దగ్గరగా వాటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేస్తుంది. సో వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఒక ప్రమోటర్ కంపెనీ. వాళ్ళు వేదాంతలో 69.7 నియర్లీ 70% వాటాని అండ్ ఇండైరెక్ట్ గా హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ లో 64.9% వాటాని త్రూ వేదాంత వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. బట్ ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు వేదాంతలో ఉంటున్న 69.7% వాటాలో 99.99% దగ్గరగా వాటాని ప్లెజ్ చేసేశారు. మీన్స్ ఈ ఎంటైర్ వాటా, కంప్లీట్ వాటా మొత్తం కూడా ఆల్రెడీ తాకట్టులో ఉంది. ఆ షేర్స్ ఏవి కూడా ప్రమోటర్ దగ్గర లేవు, మొత్తం తాకట్లో ఉన్నాయి. అండ్ హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ గా ఏదైతే 64.9% వాటా వేదాంత వాళ్ళు హోల్డ్ చేస్తున్నారో అందులో నియర్లీ 87.59% దగ్గరగా వాటా, మీన్స్ నియర్లీ 88% ఆఫ్ వాళ్ళు ఏదైతే హోల్డ్ చేస్తున్నారో హిందుస్థాన్ జింక్ లో మొత్తం వాటా కూడా ప్లెజ్ లో ఉంది, తాకట్లో ఉంది. ఈ ప్లెజ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళకున్న అప్పుల్ని తీర్చడానికి వీళ్ళు హోల్డ్ చేసిన కంపెనీ రిలేటెడ్ గా వాటాని ప్లెజ్ చేసి డబ్బులు రైజ్ చేయాలన్నా ప్రెసెంట్ వేదాంత రిసోర్సెస్ వాళ్ళు రైజ్ చేయలేరు. బికాస్ వాళ్ళ ఈక్విటీలో మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఆల్రెడీ ప్లెజ్ చేసేసారని చెప్పడానికి స్టార్టింగ్ లోనే నేను ప్లెజ్ పర్సెంటేజ్ ని చెప్పాను. సరే, ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి? వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు ఆల్మోస్ట్ $8 billion దగ్గరగా వర్క్ చేసే బాండ్ మార్కెట్ నుంచి డబ్బులు రైజ్ చేశారు. మీన్స్ నియర్లీ $8 billion దగ్గరగా ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్, ఇమీడియట్ గా కాదు, ఓవర్ ద పీరియడ్ వాళ్ళు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది బాండ్ హోల్డర్స్ కి. ఎంటైర్ $8 billion దగ్గరగా డెట్ రూట్ లో వాళ్ళు ఏదైతే మనీని రైజ్ చేశారో అందులో కొంత శాతం మనీని ఇప్పుడు ఆల్మోస్ట్ $1.2 billion అండ్ $400 million దగ్గరగా విత్ ఇంట్రెస్ట్ తో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2023 లో, ఈ 2023 క్యాలెండర్ ఇయర్ ఉంది కదా, అందులో ఫస్ట్ 6 months లోపు వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ అలా పే చేసేందుకే ఆల్మోస్ట్ $1.2 billion అండ్ $400 million దగ్గరగా విత్ ఇంట్రెస్ట్ తో పే చేసేదానికి వాళ్ళకి డబ్బులు కావాల్సి వస్తుంది. కాబట్టి వేదాంత వాళ్ళకి సంబంధించిన ఇంటర్నేషనల్ జింక్ బిజినెస్ ని హిందూ జింక్ వాళ్ళకి $3 billion కి సెల్ చేయడానికి ప్రపోజల్ ఆల్రెడీ ప్రీవియస్ గా పెట్టారు. త్రూ హిందూ జింక్ ద్వారానే ప్రపోజల్ తీసుకొచ్చారు. బికాస్ హిందూ జింక్ లో 64.9%, నియర్లీ 65% వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి హిందూ జింక్ వాళ్ళే డైరెక్ట్ గా వేదాంత వాళ్ళ అండర్ లో ఉంటున్న ఇంటర్నేషనల్ జింక్ బిజినెస్ ని $3 billion పెట్టి మేము కొనబోతున్నాం అనేలా వీళ్ళు అప్డేట్ అయితే చేశారు. కానీ దీనికి అగైనెస్ట్ గా గవర్నమెంట్ వాళ్ళు, బికాస్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా 30% దగ్గరగా ఇందులో వాటా ఉంది అండ్ బోర్డ్ సీట్ కూడా ఉంది. కాబట్టి దీనికి అగైనెస్ట్ గా గవర్నమెంట్ వాళ్ళు మేము అంత వాల్యుయేషన్స్ లో, అంత హై వాల్యుయేషన్స్ లో ఆ ఇంటర్నేషనల్ జింక్ బిజినెస్ ని కొని హిందుస్థాన్ జింక్ అండర్ లో ఉంటున్న కంప్లీట్ క్యాష్ ని వేదాంతకి ఇవ్వడానికి గవర్నమెంట్ వాళ్ళు పాజిటివ్ గా లేరనే అప్డేట్స్ వస్తూ ఉండడం. ఇప్పుడు ఈ $3 billion డీల్ కానీ కంప్లీట్ అవ్వకపోతుంటే అప్కమింగ్ టైమ్స్ లో వేదాంత వాళ్ళ ప్రమోటర్ కంపెనీ వేదాంత రిసోర్సెస్ వాళ్ళు బాండ్ హోల్డర్స్ కి పే చేయాల్సిన మనీని ఎలా పే చేస్తారని వస్తున్న క్వశ్చన్స్ తోనే వాళ్ళ పేరెంట్ కంపెనీ రైజ్ చేసిన బాండ్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా బాండ్ ఈల్డ్స్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ మీరు గమనించొచ్చు, గ్రాడ్యువల్ గా వాళ్ళ బాండ్ ఈల్డ్స్ కంటిన్యూస్ గా పైకి పెరుగుతూనే ఉన్నాయి. సో బాండ్స్ గురించి ఐడియా లేని వాళ్ళకి ఒక సింపుల్ గా చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను డబ్బుల్ని రైజ్ చేయాలనుకుంటే ఏదర్ నేను ఈక్విటీ నా దగ్గర ఉంటున్న వాటిని తాకట్టు పెట్టైనా రైజ్ చేయొచ్చు, ఆర్ నేను నా కంపెనీ అండర్ లో నుంచి నా కంపెనీని నమ్ముతున్న వాళ్ళు ఎవరైనా నా కంపెనీకి సంబంధించిన ఈ బాండ్ ని కొనుక్కోండి, మీరు ఇస్తున్న అసలుకి ఇంత % నేను రిటర్న్ పర్ ఇయర్ నేను మీకు ఇస్తానని ఒక కూపన్ రేట్ తో నేను బాండ్స్ ని ఇష్యూ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7.1% ఉంది కదా, దాని మీనింగ్ మీ ఎవరైతే నా బాండ్స్ ని తీసుకుంటున్నారో యాన్యువల్ గా మీకు 7% దగ్గరగా రిటర్న్ వచ్చేలా నేను మీకు ఇంట్రెస్ట్ ఇస్తూ అసల్ని కూడా మెచ్యూరిటీ పాయింట్ కి నేను మీకు ప్రొవైడ్ చేస్తానని త్రూ బాండ్స్ ద్వారా నేను డబ్బులు రైజ్ చేస్తున్నట్టు. మరి ఈల్డ్ అంటే ఏంటి? నా బాండ్స్ కి మంచి వాల్యూ ఉందనుకోండి, నా బాండ్స్ ని ఎవరు తక్కువ రేట్ కి తక్కువ ప్రైస్ కి మార్కెట్ లో అమ్మేరు. కానీ ఎవరైనా నా బాండ్స్ కి వాల్యూ లేదు, వీళ్ళు నాకు తిరిగి పే చేస్తారో లేదో, అసలు వస్తుందో లేదో అని భయపడి ఉన్న వాల్యూ కంటే తక్కువ వాల్యూకి బాండ్స్ ని అమ్మేస్తున్నారు అనుకోండి బాండ్ మార్కెట్ లో. ఇది ఎగ్జాంపుల్ పర్పస్ కోసం తీసుకుంటున్న నెంబర్. 100 రూపీస్ బాండ్ వాల్యూ ఉంటున్న నా బాండ్ ని ఎవరైనా 70 రూపీస్ కి సెల్ చేస్తున్నారు
చేస్తున్నారు అనుకోండి, నేను నా బాండ్ వాల్యూ నేను చెప్పింది స్టార్టింగ్ లో చెప్పింది 100 రూపీస్, కానీ మార్కెట్ లో జరుగుతున్నది ఏ ప్రైస్ కి, ట్రేడ్ జరుగుతున్నది ఏ ప్రైస్ కి, 70 రూపీస్ కి. మీన్స్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఒక వ్యక్తి 70 రూపీస్ పెట్టి ఆ బాండ్ ని కొంటే మెచ్యూరిటీ టైం కి నేను 100 రూపీస్ పే చేస్తానని కదా చెప్పాను. మీన్స్ దానికి అడిషనల్ గా 30 రూపీస్ వస్తున్నట్టు. 70 పై 30 రూపీస్ అంటే ఎంత? నియర్లీ 42% దగ్గరగా ఈల్డ్, మీన్స్ 42% దగ్గరగా రిటర్న్ జనరేట్ అవుతున్నట్టు. సో అది ఈల్డ్ అంటే. సో ఈల్డ్ పెరుగుతుందంటే మీనింగ్ ఏంటి? ఉన్నదానికంటే తక్కువ ప్రైస్ కి మార్కెట్ లో సెల్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే రిస్క్ చేసి ఇప్పుడు ఆ బాండ్ ని కొంటున్నారో మెచ్యూరిటీ టైం కి నేను మొత్తం కానీ వాళ్ళకి పే చేస్తే వాళ్ళకి ఎక్కువ రిటర్న్ ఆర్ ఎక్కువ ఈల్డ్ ఉంటున్నట్టు. మరి అది మనం పాజిటివ్ గానే కదా చూడాలి. ఈల్డ్ ఎక్కువగా ఉందంటే మంచి రిటర్న్స్ వస్తాయి కదా, మరి ఎక్కువ మంది ఆ బాండ్స్ ని కొనుక్కోవచ్చు కదా. ఇక్కడ గమనించాల్సింది ఈల్డ్ ఎక్కువగా ఉందంటే ఆల్రెడీ మార్కెట్ లో మెచ్యూరిటీ పీరియడ్ కి ఎంతైతే వస్తుందో అంత రాదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఈల్డ్స్ ఇలా పెరుగుతున్నాయంటే ఆ బాండ్స్ ని ఇష్యూ చేసిన వాళ్ళు మనకి ఎంతైతే ఇస్తారని చెప్పారో 100 రూపీస్ ఏదైతే ఇందాక ఎగ్జాంపుల్ అనుకున్నామో అది కూడా మనకి రాదు. సో ఎంతో కొంత తక్కువ రేట్ కైనా నేను అమ్మేసుకొని నా దగ్గర ఉన్న అసలు ప్రొటెక్ట్ చేసుకుంటాను ఆర్ వేరొక ఆపర్చునిటీస్ చూసుకుంటానని ఉన్నదానికంటే డిస్కౌంట్ లో సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇన్ సింపుల్ టర్మ్స్ ఈల్డ్ పెరుగుతుందంటే ఆ బాండ్ కి వాల్యూ లేదని బాండ్ హోల్డర్స్ నమ్ముతూ ఓపెన్ గా మార్కెట్ లో తక్కువ డబ్బులకి సెల్ చేస్తూ ఉండడం కారణంగా బాండ్ ఈల్డ్స్ పెరుగుతూ ఉంటాయి. సో వేదాంత పేరెంట్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ వాళ్ళు తీసుకున్న అప్పులు త్రూ బాండ్స్ ద్వారా తీసుకున్న అప్పులకి సకాలంలో డబ్బులు చెల్లించలేరు. అది డిఫాల్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ నుంచి బయటకు రావడానికి ఆ బాండ్ హోల్డర్స్ తక్కువ ప్రైస్ పెట్టి బాండ్స్ ని సెల్ చేస్తూ ఉండడం కారణంగా ఇలా బాండ్ డీల్స్ పెరుగుతూ ఉండడం. వేదాంత రిసోర్సెస్ వాళ్ళు బాండ్స్ ని సర్వ్ చేయలేరు, వాళ్ళు ఫైనాన్షియలీ వీక్ గా ఉన్నారన్న కండిషన్ ని మార్కెట్ కి రిప్రజెంట్ చేస్తూ ఉండడమే ఇవాళ స్టాక్ ప్రైస్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్. మీన్స్ వీళ్ళ డెట్ మార్కెట్ లో, వీళ్ళ బాండ్ మార్కెట్ లో వీళ్ళ ఇనేబిలిటీ, వీళ్ళు తిరిగి పే చేయలేరు అనే వీళ్ళ వీక్నెస్ కనిపిస్తూ ఉండడం, ఆ బాండ్ డీల్స్ అలా పెరుగుతూ ఉండడం, వీళ్ళు డిఫాల్ట్ అవుతారేమో అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు బాండ్స్ ని తిరిగి పే చేయలేక డిఫాల్ట్ అవుతుంటే వీళ్ళ రేటింగ్స్ అన్ని కొలాప్స్ అవుతాయి. కాబట్టి ఇది ఫైనాన్షియలీ వేదాంతాన్ని కొలాప్స్ చేస్తుందన్న ఒక ఉద్దేశంతోనే ఇవాళ స్టాక్ ప్రైస్ రీసెంట్ టైమ్స్ లో ఇలా బాండ్ డీల్స్ కంటిన్యూస్ గా పెరుగుతున్న సందర్భంలో స్టాక్ ప్రైస్ మీద కూడా మనకి ఇది ఇంపాక్ట్ చూపించింది. బట్ దీని రిలేటెడ్ గా వేదాంత వాళ్ళు రెస్పాండ్ అవడం జరిగింది. వాళ్ళ రిలేటెడ్ గా ఏ బాండ్ పేమెంట్స్ ని కూడా వాళ్ళు డిఫాల్ట్ అవడానికి ఛాన్స్ లేదని అండ్ వాళ్ళు ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. అప్కమింగ్ టైమ్స్ లో ఈ బాండ్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే మనీ పే చేయాల్సి ఉంటుందో అది పే చేయడానికి వీళ్ళు కంఫర్టబుల్ పొజిషన్ లోనే ఉన్నారనేలా వేదాంత స్పోక్స్ పర్సన్ వాళ్ళ అప్డేట్స్ అయితే చేయడం జరిగింది. బట్ స్టిల్ మార్కెట్ దాన్ని బిలీవ్ చేయట్లేదు. కాబట్టి స్టాక్ వాళ్ళ ఇంట్రాడే సెషన్స్ లో ఇలా లోయర్ సైడ్ ఎండ్ అయింది. సో చూడాలి అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ బాండ్ పేమెంట్స్ ని వీళ్ళు క్లియర్ చేసుకోగలుగుతుంటే దెన్ బాండ్ మార్కెట్ లో వీళ్ళ రిలేటెడ్ గా రేటింగ్స్ ఇంపాక్ట్ అవో, కాన్ఫిడెన్స్ అలానే ఉంటుంది. అది స్టాక్ ప్రైస్ ని నెక్స్ట్ స్టెబిలైజ్ చేస్తుంది. లేదు మార్కెట్ భయపడుతున్నట్టు బాండ్ మార్కెట్ లో ఉంటున్న ఫియర్స్ కి అనుగుణంగానే వీళ్ళు పేమెంట్స్ చేయలేక డిఫాల్ట్ అవుతుంటే రేటింగ్స్ డౌన్ అవుతాయి అండ్ ఫర్దర్ గా బాండ్ డీల్స్ పెరుగుతాయి అండ్ అది ఫర్దర్ గా వేదాంత ఒక స్టాక్ ప్రైస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ బాండ్ పేమెంట్స్ ని, రీపేమెంట్స్ ని వీళ్ళు సకాలంలో చేయగలరా లేదా, చేస్తున్నట్లయితే వేదాంత స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా స్టేబుల్ ఫ్యాక్టర్ గా చూడాలి. చేయకపోతుంటే అది స్టాక్ ప్రైస్ ని ఫర్దర్ గా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ వేదాంత వాళ్ళ ఇంటర్నేషనల్ జింక్ బిజినెస్ ని హిందూ జింక్ వాళ్ళు కొనబోతున్నారు అని దానికి గవర్నమెంట్ అపోజ్ చేస్తుందన్న అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ దగ్గర నుంచి పాజిటివ్ సిగ్నల్ వస్తున్నా అది కూడా వేదాంత రిలేటెడ్ గా మనకు ఒక బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. బికాస్ ఆ డీల్ ముందుకెళ్తే వేదాంత వాళ్ళకి $3 బిలియన్ దగ్గరగా క్యాష్ వస్తుంది. దాంతో ఇక అప్కమింగ్ టైమ్స్ లో ఆల్మోస్ట్ FY23 మోస్ట్ ఆఫ్ ద FY24 బాండ్ పేమెంట్స్ ని కూడా వీళ్ళు సర్వ్ చేయగలరు. కాబట్టి ఆ డీల్ ముందుకు వెళ్తూ ఉండడం కూడా ఒక బిగ్ పాజిటివ్. సో కాబట్టి వేదాంత షేర్ హోల్డర్స్ ఆ డీల్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ వస్తున్నా క్లోజ్ గా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి అన్సర్టనిటీ ఉంటూ ఉండడం, ఆదాని తర్వాత ఫోకస్ లోకి రాబోతున్న వేదాంత అంటూ ఆదానిలో ఉంటున్న డెట్ ఇష్యూస్ ఇక్కడ కూడా ఉన్నాయి, వీళ్ళు కూడా తిరిగి రీపే చేయగలరా లేదా అని ఆదానికి రిలేట్ చేస్తూ అనదర్ స్టాక్ అనేలా మనకి అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం ఫర్దర్ గా స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. బట్ మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా బయటకు వచ్చి ఎస్ మేము అన్ని క్లియర్ చేయగలం అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ మార్కెట్ స్టిల్ దాన్ని బిలీవ్ చేసినట్లు కనిపించట్లేదు. స్టిల్ స్టాక్ ప్రైస్ డౌన్ అవుతుండడం, రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఫాల్ ఎస్ కొంత అనుమానాలను అయితే ఈ స్టాక్ రిలేటెడ్ గా ఫ్యూచర్ డెట్ సర్వింగ్స్ రిలేటెడ్ గా నెలకొల్పుతుంది. మరి మేనేజ్మెంట్ అప్కమింగ్ టైమ్స్ లో ఎక్స్టర్నల్ ఫండింగ్ ఆర్ త్రూ అదర్ డీల్స్ వీళ్ళు మనీని రేస్ చేసి ఆ డెట్ ని కానీ సర్వ్ చేస్తున్నట్లయితే దెన్ ఇన్వెస్టర్స్ కమ్యూనిటీలో రైజ్ అవుతున్న నెగిటివ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతుంది. సో చూడాలి అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ డెట్ వీళ్ళు ఏ రకంగా రీపే చేస్తుంటారని స్టాక్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ డేటాని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి అనాలిసిస్ తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డేటాను గమనించండి. యూజువల్ గా మనం FIS ఏ స్టాక్స్ ని కొంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్ ని కొంటున్నారు, ఏ స్టాక్స్ ని అమ్ముతున్నారు ఈ డేటాని గమనిస్తుంటాం. కానీ కాన్స్టెంట్ గా ఆల్మోస్ట్ మిడ్ 2022 వరకు కూడా బయర్స్ గానే ఉంటున్న రీటైలర్స్ ఫస్ట్ టైం బిగ్ సెల్లర్స్ గా మారారు. ఆల్మోస్ట్ డిసెంబర్ లో $1.9 బిలియన్ కు సంబంధించిన ఈక్విటీస్ కి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో ఉంటున్న స్టాక్స్ ని రీటైలర్స్ సెల్ చేశారు. సో ఇందులో మీకు స్టార్టింగ్ లో కనిపిస్తున్నది రీటైలర్స్ ఏ
స్టాక్స్ ని బై చేశారు అండ్ ఏ స్టాక్స్ ని సెల్ చేశారు ఈ డిసెంబర్ క్వార్టర్ రిలేటెడ్ గా. కింద ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ కింద మ్యూచువల్ ఫండ్స్ డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎక్కువ ఫోకస్ మనం రీటైల్ సెగ్మెంట్ లో చేస్తే మీన్స్ రీటైలర్స్ ఎప్పటి నుంచో బయర్స్ గా ఉంటున్న రీటైలర్స్ రీసెంట్ క్వార్టర్ లో ఏ స్టాక్స్ ని ఎక్కువగా బై చేశారు అండ్ సెల్ చేస్తున్నారు అన్న డేటాని గమనిస్తే బై చేస్తున్న దాని లిస్ట్ లో టాప్ లో మనకి బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టాటా ఎలక్సీ, భారతీ ఎయిర్టెల్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి సుజుకి, బంధన్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ అదానీ పవర్ కనిపిస్తాయి. వేరే సెల్ చేసిన వాటిల్లో రిలయన్స్, హిందాల్కో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, లార్సన్ టుబ్రో, బిహెచ్ఈఎల్, హెచ్సిఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి కనిపిస్తాయి. ఇవి రీటైలర్స్ బై అండ్ సెల్ చేసిన స్టాక్స్. అలాగే ఎఫ్ఐఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డేటా కూడా మీకు ఇమేజ్ లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇమేజ్ నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. రీటైలర్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో స్లో డౌన్ అవడానికి ఆర్ నెట్ సెల్లర్స్ గా మారడానికి మెయిన్ రీజన్ రీసెంట్ టైమ్స్ లో ఈక్విటీస్ లో పెద్దగా రిటర్న్స్ లేకపోతూ ఉండడం. దీంతో ఎక్సైట్మెంట్ తోనే ఎంటర్ అయ్యి స్టాక్ మార్కెట్ లోకి మంచి రిటర్న్స్ ఏ ఉంటాయని ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ నుంచి వెనుదిరుగుతూ ఉంటారు. కాబట్టి ఒకప్పుడు ఎఫ్ఐఎస్ బిగ్ వేలో సెల్ చేస్తున్న రీటైలర్స్ దగ్గర నుంచి ఉంటున్న సపోర్ట్ తో స్టేబుల్ అయిన మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్న దానికి ప్యారల్ గా బయింగ్ ఫోర్స్ రీటైలర్స్ దగ్గర నుంచి కనిపించకపోతుండడం, ఈవెన్ రీటైలర్స్ కూడా నెట్ సెల్ జోన్ లోనే ఉంటుండడం, స్టాక్ మార్కెట్స్ విత్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూస్ గా డౌన్ సైడ్ కి స్లైడ్ అవుతున్నాయి. నెక్స్ట్ అదానీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ అదానీ స్టాక్స్ లైక్ అదానీ ఎంటర్ప్రైజెస్ 14% అండ్ రెస్ట్ ఆఫ్ ద అదానీ స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ద అదానీ స్టాక్స్ అన్ని కూడా గ్రీన్ గా ఎండ్ అవుతున్నాయి. దీని బ్యాక్ కొన్ని ఇంట్రెస్టింగ్ సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది అఫీషియల్ కాదు, సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం లాస్ట్ 3-4 అవర్స్ లో అప్డేట్ అవుతున్న డేటా ప్రకారం అదానీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటున్న వాటాని మీన్స్ షేర్స్ ని తాకట్టు పెట్టి డబ్బులు రేస్ చేస్తుంటారు కదా, అలా షేర్స్ ని తాకట్టు పెట్టి ఏ లోన్స్ అయితే తీసుకొని ఉంటారో అదానీ వాళ్ళు దానికి సంబంధించిన డబ్బుల్ని నియర్లీ $790 మిలియన్ ని మార్చ్ 2023 లోపు రీపే చేయనున్నారు ఆర్ ప్రీపేమెంట్స్ చేయనున్నారు అదానీ వాళ్ళనిలా అప్డేట్స్ వస్తూ ఉండడం. షేర్స్ ని బ్యాక్ చేసి తీసుకున్న లోన్స్ ని వీళ్ళు రీపే చేయగలుగుతున్నారంటే అది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ని కొంత బూస్ట్ చేస్తుంది. కాబట్టి స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మనకి వాళ్ళ టర్న్ అయింది. దీంతో పాటు ఇది ఎప్పటి నుంచో ఉంటున్నదే, వీళ్ళు రోడ్ షోస్ నిర్వహిస్తా అన్నారు ఏషియా మొత్తంలో. దానికి సంబంధించి సింగపూర్ అండ్ హాంకాంగ్ లో మాకు సంబంధించిన స్టేబుల్ ఫండమెంటల్స్ రన్ అవుతున్నాయి, మేము స్టేబుల్ గానే ఉన్నామని ఇన్వెస్టర్స్ లో అండ్ బాండ్ మార్కెట్ లో పర్టికులర్ గా కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసే ప్రయత్నం అదానీ వాళ్ళు చేస్తూ ఉండడం. ఈ హైడెన్బర్గ్ ఈవెంట్ తర్వాత ఇన్వెస్టర్స్ లో లూజ్ అయిన కాన్ఫిడెన్స్ ని అగైన్ బిల్డ్ చేయాలని అదానీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారనే అప్డేట్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ గా ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. విప్రో కొత్త సీఈఓగా 2020లో థియరీ డెలాపోర్ట్ గారు తన బాధ్యతలను స్వీకరించిన తర్వాత తను ఫస్ట్ టైం ఎంటైర్ విప్రో ఒక బిజినెస్ ని రీస్ట్రక్చర్ చేశారు. జనవరి 1, 2021 ఎంటైర్ విప్రో రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ని 2 స్ట్రక్చర్స్ గా డివైడ్ చేశారు కదా. దాని తర్వాత అగైన్ ఇప్పుడు విప్రో రిలేటెడ్ గా ఎంటైర్ బిజినెస్ ని రీస్ట్రక్చర్ చేస్తూ 4 గ్లోబల్ బిజినెస్ లైన్స్ లో ఎంటైర్ బిజినెస్ ని ఇప్పుడు రీస్ట్రక్చర్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ క్లౌడ్, సెకండ్ వన్ ఎంటర్ప్రైజెస్ అండ్ టెక్నాలజీ అండ్ థర్డ్ వన్ ఇంజనీరింగ్ అండ్ ఫోర్త్ వన్ కన్సల్టింగ్. సో ఈ భాగాల్లో విప్రో ఒక గ్లోబల్ బిజినెస్ ఇప్పుడు డివైడ్ అయి ఉంటుందని, ఇది April 1, 2023 నుంచి ఎఫెక్ట్ అవుతుందనేలా ప్రెసెంట్ మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తుంది. దీని కారణంగా ఏమవుతుంది, విప్రో బిజినెస్ కి ఏమవుతుంది, బిజినెస్ ని ఇలా రీస్ట్రక్చర్ చేసినప్పుడు క్లయింట్స్ ఒక ఎడిషన్ ఎక్కువగా ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఐటీ వర్గాల్లో ఉంటూ ఉంటాయి. సో బిజినెస్ ని క్లియర్ గా డివైడ్ చేసినప్పుడు ఏ క్లయింట్ ఏ బిజినెస్ కి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తూ కొత్త క్లయింట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ లభిస్తాయని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఐటీ వర్గాల్లో ఉంటాయి. కాబట్టి ఇలా డివైడ్ చేస్తూ ఉండడం ఫర్దర్ గా విప్రో ఒక క్లయింట్ నెంబర్స్ ని ఆర్ ఆర్డర్స్ ఒక స్ట్రెంత్ ని పెంచుతుందేమో చూడాలి. సో ప్రీవియస్ గా ఉన్న 2 డివిజన్స్ నుంచి ఇప్పుడు విప్రో రిలేటెడ్ గా 4 డివిజన్స్ 4 గ్లోబల్ బిజినెస్ డివిజన్స్ అయితే అరైజ్ అవుతున్నాయి. నెక్స్ట్ సిప్లా గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ వీళ్ళ రిలేటెడ్ గా ఇండోర్ లో ఉంటున్న పితాంపూర్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఐడియా ఉంటుంది కదా, బికాస్ సిప్లా రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్. అక్కడ నుంచి వాళ్ళకి 15% దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్ లో షేర్ ఉంటుంది. మీన్స్ ఒక ఓరల్ అండ్ రెస్పిరేటరీ ఫార్మాస్యూటికల్స్ ని తయారు చేసే ప్లాంట్ అండ్ దాని రిలేటెడ్ గా 15% ఆన్ ఆపరేటింగ్ సైడ్ విచ్ ఇస్ ఎ వెరీ బిగ్ బిజినెస్ కాంట్రిబ్యూషన్ ఆ సెగ్మెంట్ నుంచి ఉంటుంది. కాబట్టి ఆ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా February 2 to February 17 ఇన్ బిట్వీన్ జరిగిన ఇన్స్పెక్షన్ లో US FDA ఇన్స్పెక్షన్ లో 8 అబ్జర్వేషన్స్ వచ్చాయన్నప్పుడే ఆ టైంలోనే మనకు ఒక బిగ్ ఫాల్ స్టాక్ ప్రైస్ లో కనిపించింది కదా. బట్ అగైన్ ఇవాళ ఫాలో అవుతుండడం బ్యాక్ ఆ 8 అబ్జర్వేషన్స్ ఏంటి అనేది ఫార్మ్ 483 ద్వారా అప్డేట్ అయింది. ఆ 8 అబ్జర్వేషన్స్ లో డేటా ఇంటిగ్రిటీ రిలేటెడ్ గా ఎటువంటి ఇష్యూ లేదు, అండ్ ఈవెన్ క్రిటికల్ అబ్జర్వేషన్స్ కూడా లేవు. కానీ కంటామినేషన్ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తుండడం, మైక్రోబియల్ కంటామినేషన్ ఫీల్డ్ రిపోర్ట్ అండ్ SOP స్టాండర్డ్స్ ని పాటించలేదనేలా అప్డేట్స్ కనిపిస్తుండడం, పర్టికులర్లీ కంటామినేషన్ మైక్రోబియల్ కంటామినేషన్ రిలేటెడ్ గా ప్రోటోకాల్ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ఇవి క్రిటికల్ కాదు ఆర్ డేటా ఇంటిగ్రిటీకి సంబంధించిన కాదు, బట్ స్టిల్ ఈ 8 అబ్జర్వేషన్స్ క్లియర్ అవడానికి చాలా టైం పడుతుంది. ఇందాక అనుకున్నాను కదా 15% ఆపరేటింగ్ ప్రాఫిట్ ని కాంట్రిబ్యూట్ చేసిన మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా టైం పడుతుంది US FDA ఒక గ్రీన్ సిగ్నల్ రావడానికి, అబ్జర్వేషన్స్ క్లియర్ అవడానికన్నా ఎక్స్పెక్టేషన్ స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేశారు. దీంతో పాటు మీకు ఐడియా ఉంటే వీళ్ళు ఒక రెస్పిరేటరీ ఇన్హేలర్ ని
అని ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి ఫైల్ చేశారు. సో ఇప్పుడు ఆ ఫైలింగ్ అనేది ముందుకు వెళ్ళాలంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి క్లియరెన్స్ రావాల్సి ఉంటుంది. సో ఈ రీజన్స్ తో స్టాక్ ఇవాళ టాప్ లూజర్ గా మనకి నిఫ్టీలో నిలిచింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ ని మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా. అండ్ అది మాట్లాడుకుంటూ కూడా ఎన్ఎస్సి వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా విధించిన ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ బ్యాన్ అండ్ 100% అప్ ఫ్రంట్ మార్జిన్ రిలేటెడ్ గా నిన్నటి మార్కెట్ క్లోజింగ్ వరకు మనకి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. బట్ నిన్నటి మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ప్రీవియస్ గా ఎన్ఎస్సి వాళ్ళు ఏ స్టేట్మెంట్స్ నెగిటివ్ గా అయితే చేశారో జీ ఎంటర్టైన్మెంట్ కి అగేనెస్ట్ గా వాటిల్ని విత్ డ్రా చేసుకుంటున్నట్లు అప్డేట్ చేశారు. ఎన్ఎస్సి వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఏవి రెండు ఇంపార్టెంట్. అందులో ఒకటి ఏప్రిల్ మే తర్వాత ప్రెసెంట్ రన్ అవుతున్న 2 కాంట్రాక్ట్స్ తర్వాత ఎటువంటి కాంట్రాక్ట్స్ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉండవని చెప్పారు. దాన్ని విత్ డ్రాల్ చేస్తున్నారని చెప్పారు. ఇంకొకటి జీ ఎంటర్టైన్మెంట్ లో ట్రేడ్ చేయాలంటే కంపల్సరీగా 100% అప్ ఫ్రంట్ మార్జిన్ కంప్లీట్ మనీని పే చేయాలి, ముందుగానే పే చేయాలన్నారు. అది కూడా విత్ డ్రాల్ చేస్తున్నారని చెప్పారు. సో దీని కారణంగా నార్మల్ స్టాక్స్ లానే జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ రిలేటెడ్ గా ట్రేడింగ్ యాక్టివిటీ ఉంటుంది. అండ్ మే తర్వాత కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా అవైలబుల్ గా ఉంటాయి. కాబట్టి ఎన్ఎస్సి వాళ్ళ ఫిబ్రవరి 3 నుంచి ఎఫెక్ట్ అవుతున్న ప్రీవియస్ సర్క్యులర్ ని విత్ డ్రా చేసుకుంటూ ఉండడం స్టాక్ ఇవాళ పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా మీకు మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తాయి. ఒకటి ఎండి రిజైన్ చేశారని, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని 5 years కి అపాయింట్ చేశారని, అండ్ 3 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేశారని. సో ఇదంతటి మీనింగ్ ఎలా ఉందంటే ప్రెసెంట్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇండియా బుల్స్ సైడ్ నుంచి ఎంబసీ గ్రూప్ సైడ్ కి టర్న్ అవుతున్నట్లయితే అర్థమవుతుంది. సో ఈ చేంజెస్ అన్నిటితో చేయాలనుకుంటున్నది మోర్ కంట్రోల్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఎంబసీ వాళ్ళు గెయిన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డేట్ కూడా మార్చ్ 1st ఎన్సిఎల్టీ ఒక మీటింగ్ ఉంది. ఈ ఎంబసీ వాళ్ళ మర్జర్ రిలేటెడ్ గా ఎన్సిఎల్టీ వాళ్ళు కూడా మార్చ్ 1st మీటింగ్ లో వాళ్ళ డెసిషన్ ని చెప్తారు. కాబట్టి ఇన్ బిట్వీన్ ఈ లోపు కూడా ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఓవరాల్ కంట్రోల్ ని ఎంబసీ వాళ్ళు గెయిన్ అవ్వాలని చూస్తున్నారు. అండ్ ఎన్సిఎల్టీ వాళ్ళ మీటింగ్ కూడా ఈ మెర్జర్ రిలేటెడ్ గా మీటింగ్ కూడా మార్చ్ 1st ఉందన్న విషయాన్ని ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 3.5% దగ్గరగా గెయిన్ అవుతుంది. దీని బ్యాక్ కాన్ఫిడెన్స్ పెట్రోలింగ్ కు సంబంధించిన ప్రమోటర్ గ్రూప్ ఓపెన్ మార్కెట్ నుంచి 6,95,000 షేర్స్ దగ్గరగా బై చేశారని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేసే వాటి గురించి మాట్లాడుకుందాం. స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ మెటలర్జికల్ ఇండస్ట్రీలో యూజ్ అయ్యే మెటీరియల్స్ ని తయారు చేసే ఫాస్కో ఇండియా వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అవి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. రెవెన్యూస్ లో, మార్జిన్స్ లో, నెట్ ప్రాఫిట్స్ లో అండ్ ఎవ్రీ సైడ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లెవెల్ గ్రోత్ ని డెలివర్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అవుతుంది. రిఫ్రాక్టరీ గూడ్స్ ని తయారు చేసే వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బెటర్ నెంబర్స్ కనిపిస్తున్నా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో వీక్నెస్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఉంటుండడం స్టాక్ ఇవాళ డౌన్ అయింది. దీంతో పాటు ₹8.25 డివిడెండ్ ని డిక్లేర్ చేశారు. దానికి రికార్డ్ డేట్ ఏప్రిల్ 26. ఫైనలీ రైన్ ఇండస్ట్రీస్ నెట్ ప్రాఫిట్ సైడ్ మీకు లాస్ట్ ఇయర్ లాస్ పోస్ట్ చేస్తే ఈసారి ప్రాఫిట్ ఉండేలా అని కనిపిస్తుంటుంది. ఇది కేవలం ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ కారణంగానే మనకి ఇలా నెట్ ప్రాఫిట్ ఒక్కసారి లాస్ట్ ఇయర్ లాస్ అని ఈసారి ప్రాఫిట్ అని కనిపిస్తుంటుంది. సో ఇది అవాయిడ్ చేస్తే ఆన్ రెవెన్యూస్ అండ్ ఆపరేటింగ్ సైడ్ అండ్ మార్జిన్ ని గమనిద్దాం. రెవెన్యూస్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో డిక్లైన్ అవుతున్నా, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సేమ్ అలాగే ఆపరేటింగ్ సైడ్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లో కూడా. సో ఓవరాల్ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బెటర్ గా ఉంటాయి, కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో వీక్ గానే ఉన్నాయి. బట్ స్టాక్ ఇవాళ గెయిన్ అయింది, కొంత పాజిటివ్ లో ఎండ్ అయింది, కానీ ఓవరాల్ రైన్ ఇండస్ట్రీస్ నెంబర్స్ అండ్ లోయర్ సైడే ఉంటున్నాయి. నెక్స్ట్ పేటిఎం స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఒక పాయింట్ లో నియర్లీ 9% దగ్గరగా పేటిఎం స్టాక్ ప్రైస్ అయితే ఫాల్ అయింది. దీని బ్యాక్ రీజన్స్ ఏమున్నాయని ఎలా చూస్తే కొత్తగా మనకి ఏ అప్డేట్ కూడా ఇవాళ రాలేదు. మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నట్లు మార్కెట్ లో వచ్చిన స్పెక్యులేషన్ అయితే భారతీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు పేటిఎం రిలేటెడ్ గా వాటాని కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సునీల్ మిట్టల్ గారు వాటాని కొంటారని ఎలా అప్డేట్స్ వచ్చాయి. బట్ మార్కెట్స్ క్లోజ్ అయ్యాక తను పర్సనల్ గా ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో తనకి ఎటువంటి సంబంధం లేదని, అసలు అలాంటి డీల్ ని తను చూడట్లేదని, ఎలా తను చేస్తున్న అప్డేట్స్ ఇన్వెస్టర్స్ లో వస్తున్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడం. అండ్ దాంతో పాటు అండ్ ఫైనాన్షియల్ గ్రూప్ వాళ్ళు ఈ అలీబాబాని ఓన్ చేస్తున్న కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా జనవరి 17th 3% దగ్గరగా వాటాను సెల్ చేశారు. ఆ టైంలో కూడా స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది బిగ్ వేలో. సో అలా వాళ్ళ దగ్గర ప్రీవియస్ గా ఉంటున్న 25% వాటాలో 3% వాటాను సెల్ చేసేసారు. కాబట్టి రిమైనింగ్ 22% వాటా నుంచి కూడా ఫర్దర్ గా వాళ్ళ స్టేక్ ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వస్తున్న అప్డేట్స్ స్టాక్ రిలేటెడ్ గా ఓవర్ హ్యాంగ్ ఆర్ అన్సర్టనిటీగా ఉండబోతున్నాయని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. సో అవే రీజన్స్, కొత్తగా ఏ రీజన్స్ కూడా పేటిఎం రిలేటెడ్ గా అప్డేట్ అవ్వలేదు. పర్టికులర్ గా ఈ అలీబాబాని ఓన్ చేస్తున్న అండ్ ఫైనాన్షియల్ గ్రూప్ వాళ్ళు వాళ్ళకుంటున్న వాటాలో ఎంత % వాటాను తగ్గించుకొని ఇంకా ఫర్దర్ గా మేము మా వాటాని సెల్ చేయమని ఒక క్లారిటీ ఇస్తారో, ఆ క్లారిటీ ఇవ్వనంత వరకు కూడా పేటిఎం స్టాక్ రిలేటెడ్ గా ఏ టైంలో అయినా సెల్లింగ్ ప్రెషర్ అరైజ్ అవడానికి ఛాన్స్ ఉంటుందని ఒక ఓవర్ హ్యాంగ్ స్టాక్ ప్రైస్ పై అన్సర్టనిటీని అయితే ఉంచుతూ ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 17,270. ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తుంటే 17,330 అండ్ 17,380.
అండ్ బ్యాంక్ నిఫ్టీ 40,070 లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి అది ఇంపార్టెంట్ సపోర్ట్. అక్కడ బ్రేక్ అయితే 39,870 అండ్ అప్ సైడ్ 40,420. అండ్ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా నిన్నటి వీడియోలో అనుకున్నట్టు 17,000 to 17,500 కనిపిస్తూ ఉంటుంది. బట్ పర్సనల్ గా నేను 17,200 to 17,700 ఈ 500 పాయింట్ రేంజ్ ని నిఫ్టీ రేంజ్ గా గమనిస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.